ఇవన్నీ కూడా తెలిసి కూడా మరలా జగన్ గారి మతం, నా మతం, నేను 4 గోళ్ల మధ్యన బైబిల్ చదువుకుంటానని జగన్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఎవరి మతం వారి ఇష్టం, కానీ అన్ని మతాలను కూడా జగనన్న గౌరవిస్తాడు. అందరికీ సమానంగా పరిపాలన అందించాడు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని ఆయన పరిపాలన, గత 5 సంవత్సరాల పరిపాలనే జగనన్న ప్రజల మనిషి అని చెప్పడానికి నిదర్శనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి ముఖ్యమైన నిందలు, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు అనుబంధంగా వేసిన చిట్టు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మతం మీద కూడా విష ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పన్నిన కుట్రలో భాగంగా అసెంబ్లీ సాక్షిగా జగన్ నువ్వు క్రిస్టియన్ అని చెప్పడం జరుగుతుంది. జగనన్న ఎప్పుడూ కూడా ప్రజల మనిషి, పేదల పక్షాన్ని నిలబడే మనిషి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించే మనిషి. అలాంటి నాయకుడిని మరలా రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రతి ఓటరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు కూటమి పరిపాలన ఉందని తెలియజేసుకుంటున్నాం.